నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ బాను. ఏదైతే హెచ్యూకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం మాది అని చెప్తూ అందులో ఉన్న అడవిని మొత్తాన్ని జంతు జీవరాశులను మొత్తం తరిమి కొడుతూ అక్కడ ఏదో సంబంధించిన పార్క్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తారన్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే హెచ్యూ విద్యార్థులు అయితే ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అయితే ఎలా జరిగిందో అదే విధంగా అదే రీతిలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఉవ్వెత్తున తీసుకెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అందులో జంతువులు లేవు, ఎటువంటి జంతువులు లేవు, కావాలని ఇతర పార్టీ వాళ్ళు గుంట నక్కలుగా చేరి దానికి సంబంధించి ఉద్యమాన్ని కావాలని ఎక్కువ చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కానీ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ కావచ్చు, యూనివర్సిటీలకు మంచి మంచి పనులు చేయాలని చెప్పేసి మాత్రమే ఆలోచిస్తా ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా ఎవరికి తప్పు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు అనుకోలేదు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడు కూడా ప్రజాపాలన అని చెప్పేసి మాత్రమే మేము పరిపాలన చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా లొసుగులు లేవు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, అందులో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అడవిలో ఎటువంటి జంతువులు లేవు అని చెప్పేసి కావాలనే జంతువులు ఉన్నట్టుగా సృష్టించి ఏదో ఇతర అడవిలోని జంతువుల వీడియోస్ తీసి అందులో నెట్ లో పెడతా ఉన్నారు. కావాలనే మా ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఇతర పార్టీ నాయకులు, అటు ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలే కావాలనే ఇట్లాంటి వీడియోస్ తీపిచ్చి కావాలనే ఏదైతే ప్రొటెక్షన్ సంబంధించి స్టూడెంట్స్ రెచ్చగొడుతూ ఇట్లాంటివి కావాలనే దురుద్దేశపూర్వకంగా కావాలని ఈ ప్రభుత్వాన్ని దించాలనే వాళ్ళ ఆ ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని చెప్పే కాంక్షతో ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారని చెప్పి అటు ఏబీపీ వాళ్ళు కూడా వాళ్ళ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు స్టూడెంట్స్ రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి గోడలు దూకడం, అందులో జంతు జీవరాశులు ఉన్నాయని చెప్పడం, కావాలనే చెట్లను నరికేస్తున్నారని చెప్పడం లాంటివి అన్ని కట్టుకథలు అల్లుతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి కోర్టులోనైతే కేసు నిన్న వాయిదా వేసిన పరిస్థితి. ఒక 1 వీక్ 16వ తేదీ వరకు కోర్టు దీనిపైన స్టే విధించింది. దానికి సంబంధించి తీర్పు వచ్చే వరకు స్టూడెంట్స్ పై లాఠీ చార్జులు కానీ లేకపోతే అడవిలో ఉన్న చెట్లను కానీ కొట్టడానికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా కోర్టు అయితే స్టే విధించింది. ప్రస్తుతం అయితే హెచ్యూలో కొంచెం గందరగోళం ఆగిపోయి కొంచెం సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే స్టూడెంట్స్ అయితే కొంచెం నిన్న సంబంధించిన వాతావరణం కూడా కొంచెం ఆహ్లాదకరంగా మారిన పరిస్థితి. ఏదైతే స్టే విధించిన తర్వాత ఈ అడవే ఏదైతే సంబంధించిన స్టూడెంట్స్ కి అంగీకారం తెలుపుతా ఉంది. ఈ వాతావరణమే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంకా వెనక్కి తీసుకోలేకపోతా ఉన్నాడని చెప్పేసి నేను స్టూడెంట్స్ అయితే కొంచెం రేవంత్ రెడ్డి వారి పైన కోపంతో మరియు ఈ కోట్ల పైన నమ్మకంతో కొంచెం సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఆ పూర్తి విషయాలు దానికి సంబంధించి హెచ్యూ సంబంధించిన విద్యార్థి నాయకులు మనతో ఫోన్ కాల్లో రాబోతా ఉన్నారు. దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో బ్రదర్, నమస్తే బ్రదర్, లెజెండ్ టీవీ. నమస్తే నమస్తే బ్రదర్. బ్రదర్, ఏంటి హెచ్యూలో పరిస్థితి ఏంది? గత వారం 10 రోజులుగా పెద్ద ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో దాన్ని వెనక్కి తీసుకొని అంటుంది, మీరేమో మా భూమి మాకు కావాలి, మా చెట్లను నరికివేయవద్దు, ఇప్పటికే గ్రీనరీ దెబ్బతింది, మాకు ఈ గ్రీనరీని ఇంకా కోల్పోతే నెక్స్ట్ భావితరాలకు ఆక్సిజన్ తీసుకోవడం తగ్గిపోతుంది, మరి ఎలా బతకాలని చెప్పేసి కూడా పెద్ద ఉద్యమాలు అయితే చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైతే అది కోర్టు పరిధిలో నడుస్తా ఉంది. మరి ఇప్పటికైనా చెట్లు నరకడం ఆపేశారా? నిజంగానే అందులో జంతువులు చనిపోతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి పట్ల మీరు ఏం చెప్తారు? అయితే బ్రదర్, నిన్న హీరింగ్ కూడా వచ్చింది. ఓకే, నిన్న హీరింగ్ లో కూడా సేమ్ ఇదే. ఏంటంటే అంటే ఫస్ట్ హీరింగ్ అప్పుడు చెప్పారు 24 గంటల వరకు మీరు చెట్లు కొట్టకూడదు, ఉన్న పనులు ఆపేయాలని చెప్పారు. ఓకే. అయితే నిన్న జరిగిన జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్స్ లో ఏంటంటే పిటిషనర్ చెప్పింది 24 hours స్టే ఇచ్చినా గానీ, ఇంటర్వ్యూ గా స్టే ఇచ్చినా గానీ పొద్దున వరకు పనులు చేస్తున్నారు కదా అన్నట్టుగా ఆయన ఒక పాయింట్ రేజ్ చేశారు కోర్టులో. మళ్ళీ దాని మీద కూడా కోర్టు సీరియస్ అయ్యి మీరు ఖచ్చితంగా 7th వరకు పనులు జరగకూడదు, నెక్స్ట్ పోస్ట్పోన్ చేశారు 7th వరకు లైక్ హైకోర్టులో. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పనులు ఏమి జరగట్లేదు వచ్చిన మనకు చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాంపస్ లో. అలాగే ఇక్కడ హెచ్యూలో కూడా ఎట్లా అంటే చాలా తీవ్రంగా ఉంది. ఆల్మోస్ట్ కొంత రిలీఫ్ వచ్చింది పోరాటం అంతా చేసిన తర్వాత. అంటే కోర్టులో స్టే వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ కి వాయిదా పడిపోయింది. 16వ తారీఖు అయితే ఏదో ఒకటి తేలబోతుందని చెప్పి ఇంకా న్యాయం స్టూడెంట్స్ వైపు మీ వైపు న్యాయం రాకుండానే ఇప్పుడే ఇంకా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకని ఇప్పుడే
సంబరాలు అంటే అది అది చాలా, ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేము పోరాడుతూ చేస్తున్నాం కదా. అన్నిట్లో మొదటి అడుగులోనే మేము విజయాన్ని సాధించామన్నట్టుగా భావిస్తున్నాం. అంటే విజయానికి ఒక అడుగు దూరంలోనే అవునని భావిస్తాం. అందుకు నిన్న చాలా సంబరాలుగా జరుగుతూ ఉంటాయి అక్కడ. దాని తోడుగా ఏంటంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో దేశమంతా చూస్తా ఉంది, అబ్జర్వ్ చేస్తా ఉంది కదా. దేశమంతా సపోర్ట్ గానే ఉంది, ఎవరికి విద్యార్థుల వైపు ఉంది, ఇంకా మన క్యాంపస్ వైపు ఉంది. ఇదే క్రమంగా చూస్తే లైక్ ఇంత సపోర్ట్ చాలు కదా. సుప్రీంకోర్టు సోమోటోగా అంటే స్వయంగా లైక్ సోమోటో తీసుకొని జడ్జిమెంట్ ఇస్తుందంటే, హియరింగ్ ఇస్తుందంటే నేషనల్ వైడ్ ఎంత ఇంపాక్ట్ ఉంది అన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. సో తదుపరిగా వచ్చే జడ్జిమెంట్ లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తాం అన్నట్టుగానే విద్యార్థులు అందరూ భావిస్తున్నారు. అందుకే సంబరాలు అట్లా ఉన్నాయి. అంటే కోర్టు కూడా చెప్పిందంట, అటు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అలాగే సిఎస్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన సిఎస్ గారికి కూడా కొంచెం హెచ్చరికలు జారీ చేసిందట. అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు అడవులను నరికి వేస్తున్నారు, అటవీ శాఖ పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పేసి సీరియస్ అయిందట. నిజమే? అవును. అయితే అంత అర్జెన్సీ ఏముంది, ఎంత అవసరం ఎందుకు అనేసి అడిగారు. అంటే అది క్వశ్చన్ రైజ్ చేశారు, ఎంత అర్జెన్సీ ఎందుకుంది. ఇంకోటి ఉంటది బ్రదర్, ఎట్లా అంటే అసెస్మెంట్, ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ క్లియరెన్స్ ఉందా, మీరు అది పగడ్బందీగా చేశారా లేదా అనేది కూడా అడిగారు. ఇంకా మనకి హైకోర్టులో ఉన్న సెక్రటరీకి కూడా అంటే మీరు స్పష్టంగా అంటే లైక్ మీరు ఫస్ట్ సైట్ విజిట్ చేశారా, తర్వాత స్పష్టంగా మీకు తెలుసా ఏమవుతుంది అన్నట్టు కూడా అడిగారు. ఇదే క్రమంగా మీరేమన్నా వీటిలో మీరు లాని లైక్ ఉన్న లాని మీరు ఎగ్జాక్ట్ గా మీ స్వతహాగా మీ చేతిలో తీసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిజన్కి వెళ్తారని కూడా చెప్తారు. అంటే మీకు కూడా లైక్ జైలుకి వెళ్తారు అన్నట్టుగా కూడా ఆ స్టేట్మెంట్ వచ్చింది. అట్లా అలాగే అందులో జంతువులు కూడా చాలా, ఆ జేసీబీ సౌండ్స్ కావచ్చు, జేసీబీ చెట్లను నరికివేయడం వల్ల భయాందోళనతో బయటకు వస్తా ఉన్నాయి. అందులో ఈ రోజు ఒక జింక కూడా బయటకు వచ్చింది, దాన్ని కుక్కలు తరిమి కొరికాయి, చనిపోయిందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నిజమేనా దానికి సంబంధించి? అవును, నిజమే. ఇవాళ 12-11 ఆ టైంకి మనకి చూసాము కదా, లైక్ ఇప్పుడు అది మళ్ళీ నేషనల్ వైడ్ టాపిక్ అవుతుంది. ఒక జింకని కుక్కలు అటాక్ చేశాయి అనమాట. ఇక్కడ కాలేజ్ సంబంధించిన లోపల క్యాంపస్ ప్రెమిసెస్, అంటే సైడ్ కున్న ప్రెమిసెస్. ఇది ఖచ్చితంగా బుల్డోజర్స్ ఆ క్రమం, అంటే బుల్డోజర్స్ వల్ల చెట్లు పోయాయి, చెట్ల వల్ల వాటికి ఏంటంటే ఇల్లు లాంటి ఏరియా పోయింది. అన్ని పోవడం వల్ల అవి రోడ్ల మీదకి వస్తున్నాయి, క్యాంపస్ లో ఉన్న రోడ్ల మీదకి వస్తున్నాయి, కాలేజ్ ప్రెమిసెస్ లాగా వస్తున్నాయి. మళ్ళీ నైట్ అవ్వగానే అదేమో ఇక్కడ కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలతో కుక్కలు పరిగెత్తించడం అట్లా జరుగుతూ ఉంది. అట్లా మీరు చూస్తూ ఉండేమో, దానికి తోక కూడా పోయింది. మీరు వీడియోలో చూసినా గానీ తోక కూడా లేదు, దాన్ని పట్టుకెళ్లారు సెక్యూరిటీ వీళ్ళందరూ పట్టుకెళ్లారు. కానీ అంటే అలాంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు బుల్డోజర్లు గుంట నక్కలు అన్నారు కదా, ఇప్పుడు కుక్కలతో కూడా సమస్య ఉంది. ఇప్పుడు ర్యాబిట్స్ ఉంటాయి, అంటే అలాంటివి ఉంటాయి ర్యాబిట్స్, ఇంకా ఈ జింకలు, ఇవన్నీ బయటికి వస్తే ఖచ్చితంగా ఈ కుక్కలు అంటే అటాక్ చేస్తాయి కదా. అదే క్రమంగా ఇవాళ కూడా ఆల్మోస్ట్ అది చాలా ఇంజూరీ అయింది, అది డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు అందులో జంతువులు లేవు అని చెప్పేసి జంతువుల వీడియోలు ఏదైతే సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వాళ్ళపైన కేసులు కూడా చేశారు. మరి నిజంగానే ఈ రోజు ఒక జింకనైతే బయటకు వచ్చిందా? మరి నిజంగా ఇది నిజమైన జింక కాదు, వేరే యూనివర్సిటీలో లేకపోతే వేరే ఫలానా అడవిలోది కావాలని అక్కడ తీసుకొచ్చి చేశారని చెప్పేసి మళ్ళీ వాళ్ళపైన కేసు ఇస్తారని అనుమానం ఉందా? ఇది చాలా దారుణంగా మిట్టి మీరుతుంది. వాళ్ళు చేసిన నరేషన్స్ కళ్ళ ముందు ఎవిడెన్షియల్ గా మనకి కనిపిస్తా ఉంటే, సెక్యూరిటీ వాళ్ళు పట్టుకెళ్తా ఉంటే, జీవులో ఎక్కిస్తా ఉంటే, దాన్ని కూడా ఫేక్ అంటే ఇంక ఏమని చెప్పాలి? ఎంతగానో కవర్ చేసుకుంటారు ఈ ప్రభుత్వం. వీళ్ళకైనా ఉండాలి కదా. ఎట్లా అంటే చాలా వీళ్ళకి చేజారిపోయింది ఆప్షన్. వీళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తిరగబడుతున్నారు, దీని గురించి చర్చిస్తున్నారు అవునవును కదా. ఇది అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అప్పుడు అభివృద్ధి చేస్తా అనే దానికన్నా ఇప్పుడు అందరూ ఎన్వైరన్మెంట్ కన్సర్న్ మీదే ఉన్నారు. అవును. ఇలాంటి టైంలో కూడా వీళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి నరేషన్స్ డైలాగులు చేస్తా ఉంటే ఇంకా మరి వాళ్ళకే ఎఫెక్ట్ అయిపోద్ది, రివర్స్ బెడిసి కొడుతుంది. అదే అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. సో కాల్డ్ వాళ్ళ తరపున మీడియా వాళ్ళు విచ్చలవిడిగా రాస్తున్నారు. అది వాళ్ళ స్టూడెంట్స్ జింకని అటాక్ చేసి ఉంటారు, వాళ్ళు అక్కడ పడేసి ఉంటారు. ఏంటి అసలు బ్రదర్? ఇప్పుడు దాదాపు హైదరాబాద్ లో ఇప్పటికే కలుషితం అయిపోయింది. ఈ వాహనాల వల్ల సంబంధించిన ఏదైతే మోటార్ వెహికల్స్ వల్ల ఇప్పటికే కలుషితం అయిపోయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ బాగా విడుదలై మనం పీల్చుకునే స్టేజ్ కూడా దాటిపోయింది. అయినా ఇంకా గ్రీనరీ తగ్గిపోయిందంటే ఇంకా ఇట్లానే అడవులను అన్నింటినీ పరిశుభ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ మరి భావితరాలకు పరిస్థితి ఏంది? ఆక్సిజన్ భావితరాలకి ఏముంటది, ఢిల్లీ 3.0 అవుతుంది హైదరాబాద్. ఓకే. ఇప్పటికే చాలా మంది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదా బ్రదర్. ఎట్లా అంటే ఇప్పుడు ఢిల్లీ, ఇప్పుడు నార్త్ లో ఢిల్లీ ఉంది క్యాపిటల్ గా, సౌత్ వచ్చేసరికి హైదరాబాద్ క్యాపిటల్ లాంటిది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి. మంచి ఇన్ఫ్రా ఉంది సిటీకి, మంచి ఎట్లా అంటే ఇట్లానే కాలుష్యం లేని సిటీ కదా ఇది. ఐటీ పరంగా ప్లస్ ఎన్వైరన్మెంటల్ కూడా ఒక సస్టైనబుల్ గా ఉన్న సిటీ అన్నట్టుగా పేరుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నదాన్ని కూడా నాశనం చేసుకుంటూ పేరు పోగొట్టుకోవడం చాలా తప్పది. ఇంకా పొల్యూషన్ అంటారా, దానికి అసలు పెరుగుతూనే ఉంటది. అది వీళ్ళు చేసే పనులకి ఇంకా రెట్టింపు అవుతుంది. అది ఎవరైనా కానీ భావితరాలకి ఎట్లా మంచి వెసులుబాటు ఇవ్వాలి కదా ఇప్పుడు. వీళ్ళకి తీసుకొచ్చే చట్టాలైనా కానీ ఏమైనా ఆ జ్ఞానం లేకుండా ఎట్లా చేస్తున్నారు వాళ్ళంటే పొజిషన్ లో ఉండి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు రైట్ గా లేదు అసలు. ఓకే. ఇప్పటికైతే దానికి సంబంధించిన స్టే విధించింది. వారం రోజుల వరకు 16వ తేదీ నాడు అటు ప్రభుత్వానిక లేకపోతే మీకా న్యాయం జరిగే అవకాశం ఉంది. నిజంగానే స్టూడెంట్స్ కి న్యాయం జరగక ప్రభుత్వం తరపునే సంబంధించిన న్యాయం అనేది వస్తే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి స్టూడెంట్స్ తరపున? అది చాలా తీవ్రంగా ఉండబోతుంది బ్రదర్, చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు అందరు అంటున్నారు ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదా, వాళ్ళకి వస్తాయని అందరు డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చినా గానీ వాళ్ళకి ఇప్పుడు భూమి వాళ్ళ దగ్గర ఉన్నా గానీ వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉన్నా కానీ చెట్లను మాత్రం నరకూడదు. ఆ భూమి హెచ్యుకి ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా అంటే ఉన్నా గానీ చెట్లను మాత్రం నరకకూడదు. అక్కడున్న జంతువులకు ఎలాంటి హాని ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళు చేసే కార్యక్రమం వల్ల హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ లాంటిది కానీ ఇంకేమన్నా ఇబ్బందులు అవ్వకూడదు సివిలియన్స్ కి. ఇట్లా చేస్తే మాత్రం చాలా దాన్ని రెసిస్ట్ చేయడం కోసం ఇంకా తీవ్రంగా జరుగుతుంది ఉద్యమం. ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు జడ్జిమెంట్ మాకు ఫేవర్ వచ్చినా ప్రభుత్వానికి ఫేవర్ వచ్చినా గానీ చెట్లు మాత్రం కొట్టేయకూడదు బ్రదర్. అది ఆ భూమి మాదైనా ఆలదైనా అది అక్కడ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జింకలు ఉన్నాయి కదా, ఆ జింకలు ఉన్న చోట మనం ఉంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. జింకలు అక్కడ ఎన్నో జీవులు ఉన్న దగ్గర మనం ఉంటున్నాం కదా. మనం అక్కడికి వెళ్ళి ఆ జింకల్ని ఇబ్బంది పెట్టి అక్కడున్న ఇతర యానిమల్స్ ని ఇబ్బంది పెట్టి ఏం లాభం, మనిషికి ఏం ఉపయోగం, అది ఏం సంతోషం? అలా కూడా ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలో తెలియదు కానీ ఇప్పుడు క్యాంపస్ లో అయితే చాలా చాలా హోప్ తో ఉన్నారు జడ్జిమెంట్ ఫేవర్ గా వస్తుందని. ఓకే, చివరిగా దీనికి సంబంధించి జడ్జిమెంట్ వాళ్ళకి సంబంధించి వచ్చినా మీకు సంబంధించి వచ్చినా నెక్స్ట్ కార్యాచరణలో అయితే పెద్ద నాకు తెలిసి అయితే తెలంగాణ ఉద్యమాన్ని తలపించాలి ఉండబోతుంది అని చెప్పేసి కూడా మీ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. కానీ నెక్స్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు మీ హెచ్యూకి సంబంధించిన? భూములు మాత్రము అదే చెప్తున్నాం ప్రజలు. ఎట్లా అంటే ఇక్కడున్న భూమికి ఎలాంటి ఆటంకం కలగకూడదు, అడవికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. మీరు ఇన్ఫ్రా చేసుకుంటారా, ఐటీ చేసుకుంటారా, ఏం పార్కులు కట్టుకుంటారా గానీ అది ఈ చుట్టుపక్కల ఏరియాలో లంగ్స్ లాంటి హైదరాబాద్ ఈ ప్లేస్ నాశనం చేసి మాత్రం ఇక్కడున్న జీవరాశులన్నింటినీ సమాధి మీద మీరు డెవలప్మెంట్ చేయలేరు, చేయకూడదు అని చెప్తున్నాం.
ఓకే బ్రదర్, మీ అందరికి మెచ్యూకి సంబంధించిన విద్యార్థులందరికీ ఆ భూమి ఎక్కడికి పోకుండా మీ దగ్గరికి వచ్చి మీకు తగిన కోర్టులో తగిన న్యాయం జరగాలని చెప్పేసి మా లెజెండ్ టీవీ యాజమాన్యం తరపున కోరుకుంటా ఉన్నాం బ్రదర్. థ్యాంక్ యూ మాకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది పరిస్థితి ఏంటంటే దీనికి సంబంధించిన జింకలు లేవు అని చెప్పేసి కొందరిని జింకలకు సంబంధించిన కావచ్చు, ఏదైతే వన్యప్రాణులకు సంబంధించిన వీడియోస్ బయటకు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరు చాలా మందిని. ఎందుకు మీరు కావాలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. నిజంగానే ఆ హెచ్చుకు సంబంధించిన అడవిలో ఎట్లాంటి జంతువులు లేవు, అసలు అది అడవి కాదు. మీకు సంబంధించి 20 సంవత్సరాల నుంచి అది ఖాళీగా ఉండడం వల్ల ఆ చెట్లు పెరిగిపోయాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మాకు హెచ్యుకు సంబంధించి ఆ భూమిని మాకు కట్టబెట్టకున్నా సరే, ఆ భూమిలో ఒక గుంట భూమి మాకు హెచ్యుకు సంబంధించి రాసి ఇవ్వకున్నా సరే, కానీ అందులో ఒక చెట్టు కొట్టడానికి కూడా మేము పర్మిషన్ ఇవ్వబోమని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో గ్రీనరీ తగ్గిపోయింది. అది కూడా వెళ్ళిపోతే మేము పీల్చుకునే ఏదైతే ఈ పొల్యూషన్ ని పీల్చుకుంటూ మేము చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరియు భావితరాలకు హైదరాబాద్ అంటే భావితరాలకు అసలు నిజమైన ఆక్సిజన్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భావితరాల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ గ్రీనరీ తగ్గిపోవద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగానే మా తరపున న్యాయం జరగకపోతే ప్రభుత్వం తరపునే కోర్టులో న్యాయం ఫలిస్తే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద తెలంగాణ ఉద్యమంలా, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చేశామో 2000s లో ఇప్పుడు కూడా అలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఆ పాటలతో ఆ డ్యాన్సులతో ఆ కాలిక గజ్జను కట్టి ఆ డప్పులు కొడుతూ అదే ఉద్యమాన్ని మేము మళ్ళీ ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్యూకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి 16వ తారీఖు నాడు ఎవరికి సానుకూలంగా రాబోతా ఉందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.